ముదిరాజు కులస్తులకు సరిపడిన నిధులతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. చేసిళ్ళు 50 కోట్లు ఇచ్చిండ్రు, ఒక్క పైసా ఖర్చు కాదు. 2 ఏళ్ళు అయిపోయింది. చివరికి నేను అనుకుంటా వాళ్ళ బల్ల డీజిల్ పైసలు వాళ్ళ జీతాలు కూడా ఇంకో కార్పొరేషన్ నుంచి ఇస్తున్నట్టు వినికిడి. వాళ్ళ ఛాయ్ పైసలు కూడా దానికి వెళ్ళి తీస్తలేరు. అసలు ఏ కార్పొరేషన్ కూడా ఇచ్చిన నిధులు ఒక్క పైసా కూడా ఇవాళ వరకు మీరు ఇచ్చిన లెక్కలనే ఉన్నది. దాని మీద నిధులు ఏం ఖర్చు అవుతలేదు, కార్పొరేషన్ల పైసలు ఖర్చు అవుతలేదు. దయచేసి గౌరవ మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్, గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం, బీసీల పట్ల ఈ నిర్లక్ష్య వైఖరిని దయచేసి వదులుకోండి. బీసీలు ఏమనరు, ఏమి చేయరు, ఏం చేసినా పర్వాలేదు. ఎక్కడో మాకు రిజర్వేషన్లో మా వాళ్ళు సంఖ్య పెరిగితే మీరు లెక్కలు చెప్పుకోవడానికి పనికొస్తాం తప్ప ఇంకా దేనికి పనికిరామనే వాతావరణం నుంచి దయచేసి బయటికి రావాల్సిందిగా నేను సభాముఖంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నా. గౌరవ మంత్రి గారు, మీరు తప్పనిసరిగా దీని మీద ఇనిషియేట్ చేయండి.